హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి గోంగూర పచ్చడి. ఆ పచ్చడితోన గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఈ ఆయిల్ అండి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. సో ఇందులోకి పోపు దినుసులు, పల్లీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మినపప్పు, శనగపప్పును కూడా వేసుకోవాలి. సో మినపప్పు, శనగపప్పు వేయడం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఏ పులిహోర చేసుకున్నా మినపప్పు, శనగపప్పు, పల్లీలు అనేవి బాగా టేస్ట్ని ఇస్తుంది. ఇందులోకి ఒక 2 మిరపకాయలను వేసుకోవాలి, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 2 వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ముందుగా గోంగూర పచ్చడిలో మనం పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, సో అందుకే కొంచెమే వేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఏ పులిహోరకైనా ఇలా పోపు పెట్టుకుంటే ఆ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులోకి తగినంత పసుపుని కూడా వేసుకోవాలి. సో నేను ముందు వీడియోలో చూపించాను కదండి గోంగూర పచ్చడి పేస్ట్ ఎలా ఉందో చేసుకోవాలో, ఆ పచ్చడికి ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని మంచిగా ఈ గోంగూర పచ్చడిని బాగా ఆయిల్లో ఒక 2 to 3 minutes బాగా మగ్గనివ్వాలి. సో ఈ గోంగూర మిశ్రమంకి టోటల్ పోపు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా చూడండి, ఇక్కడ ఆయిల్ ఇలా బాగా తేలుతూ ఉంటుంది, అప్పటిదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత ఇందులోకి తగినంత కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా మనం అన్నం ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా చల్లార్చుకొని పెట్టుకోవాలి. సో చల్లార్చుకున్న అన్నంలోకి ఈ మిశ్రమంని వేసుకొని మనం ఇలా పులిహోర లాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకు ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. లైక్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు నచ్చితే కమెంట్ కూడా చేయండి.